అకాల వర్షాలు, గాలి, దుమ్ముల వల్ల తిరువూరు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో మామిడి, నిమ్మ, బొప్పాయి, వరి, మొక్కజొన్న వంటి పంటలకు తీవ్ర నష్టం జరగడంతో స్టేట్ ఆర్గానిక్ ప్రాడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శ్రావల దేవదత్, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ ఆదేశాల మేరకు జీళ్లకుంట, పోలిశెట్టిపాడు గ్రామాల్లో దెబ్బతిన్న మామిడి పంటలను, నిమ్మ తోటలను పరిశీలించి అధికారులను పంట నష్టం అంచనా వేసి వెంటనే నమోదు చేసి అందచేయాలని కోరారు. పంట నష్టపోయిన మామిడి చెట్లు, నిమ్మ చెట్లు కూలిపోయిన రైతులకు త్వరితగతిన ప్రభుత్వం నుండి సహాయం అందించడానికి కృషి చేస్తామని తెలిపారు. దీనిలో భాగంగా అంచనాలను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుని కలిసి నివేదిక ఇస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యానవన అధికారులు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు. నేను మొక్కజొన్నకి ఇన్సూరెన్స్ కట్టా, మొక్కజొన్న పడిపోయింది, అయినా ఏంటంటే ఆ స్టేజ్ దాడిపోయిందని చెప్పారు. నేను మొక్కజొన్న నిర్పించుకున్నాను, ఇన్సూరెన్స్ కూడా కట్టా. ఇంత పెద్ద చెట్టు దీని ఎఫెక్ట్ మాకు కనూరు అన్న కొరికింది. వెదురుతో సహా ఇది మనం వేలుతో సహా లేచిందంటే భూమిలోంచి కొద్దిగా రాలుతున్నాయి కదండి టేకులు ఈ మధ్యకాలంలో. అంటే మీ దగ్గర కొద్దిగా ఎక్కువ వచ్చిందా? బాగా ఇక్కడ ఎక్కువ రాదు. వస్తే అది కూడా మనకు మళ్ళీ నిలబెట్టి చేసి అంత అయితే లేదు.